మార్వాడి గో బ్యాక్ అనేవి వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని అంటే నిజంగానే మా సాధారణ ఎవరికి అంత మాట అన్నారు ఎవరు. బహుశా మార్వాడీల విషయంలో నైజాముల కాలం నుంచి కుతుబ్షాహీల కాలం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఈ వివాదం రాలే, ఇప్పుడు రావడానికి కారణం ఏందనుకున్నారు? గోబ్యాక్ మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటిది మన దేశంలో. అందుకే మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ముందు దాండియా నేర్పడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్లు గుర్తుకొచ్చినాయి. అదృష్టం బాగుండి తెలంగాణ ప్రజలు బతుకమ్మ హైలైట్ అయిన కారణంగా దాండియా డౌన్ అయిపోయింది. ఇన్స్టిట్యూషన్స్లో అమ్మాయిలు ఆ బాంగ్రాని కొద్దిగా ఇష్టపడ్డారు, డ్యాన్స్ చేశారు, ఫ్యాషన్ కొరకు వాళ్ళు నేర్చుకున్నారు. అంతే ఫ్యాషన్గా బతుకమ్మ భారతదేశం ఈ దేశ పౌరులు ఎక్కడన్నా జీవించవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ స్థానికులకు భిన్నంగా ఉండకూడదు కదా. హైదరాబాదు అట్లా ప్రపంచానికి ఒక అట్రాక్టివ్ సెంటర్ కాబోతుంది. రావాలి, బయటి వాళ్ళు రావాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం అందరం ఓపెన్గా అనుకున్న మాట, ఆఫీసు బాయ్ వచ్చినా ఆంధ్ర నుంచే వస్తాడు, మేనేజర్ వచ్చినా ఆంధ్ర నుంచే వస్తాడు. ఇదే మాకు ఉద్యోగాలు వద్దా? కరెంటు, నీళ్లు, సెక్యూరిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. వ్యాపారం యొక్క తీరు మారుతూ ఉంది. ఎందుకంటే కస్టమర్ను నువ్వు ఇంట్లో కూర్చున్న దగ్గరికి కదలకుండా నీకు. నమస్తే. ఈ మధ్య హైదరాబాదులో జరిగిన ఒక ఘటన, కొందరిపైన మార్వాడీలు దాడి చేయడం, ఆ తర్వాత ఈ దాడి చేసిన వారు శిక్ష వేయాలని, మార్వాడి రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ అని చాలా రకాల మాటలతో ఆ ఇంటర్వ్యూలు, వీడియోలు చాలా వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భారతదేశంలో పుట్టినవారు ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు, ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. అది భారత రాజ్యాంగం ప్రసాదించింది. మరి వివాదాలు ఎందుకు వస్తున్నాయి? మనం మహారాష్ట్రలో గతంలో చూసినాం. శివసేన ఒక ఉదాహరణ. ఆర్థిక వ్యత్యాసాల కారణంగాన, సమాజంలో ఎగుడు దిగుడులు అభివృద్ధుల కారణంగాన, లేదా కొన్ని సంవత్సరాలుగా ఉన్న కొన్ని సామాజిక వర్గాల చేతుల్లో కొన్ని వ్యాపారాలు ఉన్న కారణంగాన, ఈ ప్రపంచీకరణ అనంతరం వచ్చిన పరిణామాల ఏమిటి కారణం? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వీటి గురించే మాట్లాడదాం, తెలుసుకుందాం. మన దగ్గర సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై తక్షణం స్పందిస్తున్న వారిలో కొద్దిమందిలో మురళీ మనోహర్ గారు ఒకరు. వారు ప్రొఫెసర్ కూడా, ఆచార్యులు మన దగ్గర ఉన్నట్టు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, వీడియోలు కూడా మీరు చూసి ఉంటారు, మార్వాడి గోబ్యాక్ అనేవి వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని అంటే నిజంగానే మా సాధారణ ఎవరికి అంత మాట అన్నారు ఎవరు. బహుశా మార్వాడీల విషయంలో నైజాముల కాలం నుంచి కుతుబ్షాహీల కాలం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఈ వివాదం రాలే, ఇప్పుడు రావడానికి కారణం ఏందనుకున్నారు? చూసింటారు బహుశా అని మీరు అన్నారు బుచ్చన్న గారు. నేను చూడలే, ఉలిక్కిపడ్డా. మార్వాడి గో బ్యాక్ అనే మాట తమ్మునీళ్ళు చూడంగానే ఎవరు అని చూసా, ఉలిక్కిపడ్డా కొద్దిసేపు. తెలంగాణ శ్యామ్ మాట్లాడుతున్నాడు, తర్వాత విశ్వకర్మ నాయకుడు, వారి పేరు నాకు గుర్తు రావట్లేదు, వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు. నేను ఇంకా అది చూడంగానే నాకు ఆగలేదు. ఏం మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇక్కడ మాధవీలత అనే ఆమె ఎంపీగా కంటెస్ట్ చేసింది, ఆమెను తిడుతూ కూడా 2-3 వీడియోలు చూశాను. ఇదంతా ఏం జరుగుతుంది అని కొద్దిగా ఈ మధ్య ఫీల్డ్లో వార్ కన్నా యూట్యూబ్లో వార్స్ ఎక్కువైపోయినాయి. అది దాంతో ఏమవుతుంది అంటే ఎమోషన్స్ బాగా ఇదవుతూ ఉంటాయి, క్లియరప్ అవుతున్నాయి ఈజీగా. ఫీల్డ్లో తక్కువ కానీ యూట్యూబ్లో ఎక్కువ. పైనుంచి మనుషులు ఈ మధ్య ఎవరు సబ్జెక్ట్ మాట్లాడడం లేదు. తంతము, ఉరికిస్తాము, పరిగెత్తిస్తాము అనేవి పొలిటికల్ భాష కూడా అయిపోయింది. మధ్యన ఉరికించేది లేదు, తన్నేది లేదు, కానీ మాటలతో యుద్ధాలు చాలా మనుషులను రెచ్చగొడుతున్నాయి. అందుకని నేను గోబ్యాక్ మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటిది మన దేశంలో. అందుకే మల్టిపుల్ కల్చర్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇదంతా భిన్నత్వంతో ఉన్న దేశం కనుక ఏ ఒక్క దగ్గర ఇలా ఏమంటాం చిన్న నిపురవ్వబడ్డా ఇదవుతుంది. కనుక నాకు టెన్షన్, కొద్దిగా ప్రెజర్ ఫీల్ అయినా. గో బ్యాక్, వాట్ ఈస్ దిస్ గో బ్యాక్ మూమెంట్? ఈ అదేంది అమెరికాలో
వలసదారులను అందరినీ గో బ్యాక్ అని అరుస్తున్నారు. ఆస్ట్రేలియా కూడా అయింది. ఆస్ట్రేలియాలో ఇండియన్స్నే గో బ్యాక్ అన్నారు. సో బ్లాక్స్ వైట్స్ గో బ్యాక్, ఇది ప్రపంచమంతా నడుస్తుంది. కానీ ఈ మన దేశంలో కూడా ఒకప్పుడు ఆంధ్ర గో బ్యాక్ ఉద్యమం నడిచింది. ఆంధ్ర గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. కానీ మన తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ లేవు, మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న లేవు కానీ 52లో ఉన్నాయి. 52లో ఉన్నాయి, అదే మొన్నటి దాంట్లో లేవు. మొన్నటి దాంట్లో అంతా కూడా ఏంది అంటే మా రాష్ట్రం మాకు ఇవ్వండి అనేది మాట్లాడింది. కానీ నువ్వు ఓరా వాడు ఓరా అని చెప్పేసి తక్కువ కొద్దిగా ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళే మాతోనే ఉంటారు అనే మాట కూడా వచ్చినాం. మనము ఒక మెచ్యూర్డ్ మూమెంటే నడిచింది, కానీ గో బ్యాక్ మూమెంట్ కాదు అది తెలంగాణ ఉద్యమము. మా నీళ్ళు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, ఇది మాట్లాడాలి. సో అటువంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది గో బ్యాక్ అనేది నన్ను ఇబ్బంది పెట్టిన విషయం. వెంటనే దాన్ని కాస్త మూలాలు ఎక్కడ ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేశాను బుచ్చన్న గారు. ఎందుకంటే ఊరికేనే మాట్లాడేంత మాత్రాన మనం తెలుసుకోకుండా, విషయం తెలుసుకోకుండా, నాకు అది సికింద్రాబాద్లో అది ఏరియా పేరు ఏదో టక్కర బస్తీ అని అంటారంట. మోండా మార్కెట్ దగ్గరనే బహుశా టక్కర బస్తీ దగ్గర నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు, అరవింద్ అనే అబ్బాయి, కొంపల్లి అరవింద్ అనే అబ్బాయి, దళిత్. అక్కడ చాలామంది దళితులతో నాకు పరిచయం ఉంది. చాలా ఎక్కువ ఆర్య సమాజాన్ని ఫాలో అయ్యే దళితులు, వాళ్ళంతా కూడా హిందూ దళితులు పక్కా డెఫినెట్గా ఉంటుంది. హైదరాబాద్లో వాళ్ళ తమ్ముడే కావాలి, సాయి కిరణ్ అని చెప్పేసి. కనుక ఎవరో కాదు, మా అబ్బాయి ఆయన, ఎవరో వేరే ఎవరో నాకు పరిచయం లేని వ్యక్తి కాదు. ఆ అబ్బాయి బైక్ మీద పోతున్నాడు. యాక్చువల్గా ముందు ఎస్కే జ్యువెలర్స్ షాప్ దగ్గర, షాప్ అయినా ఏమో తెలియదు, కారు ఆపుకొని ఉన్నాడు. రోడ్డు పైన ఈయన హారన్ కొట్టడం కొద్దిగా ఎక్కువసేపు కొట్టాడు. ఆయనకు సేటుకు కోపం వచ్చింది. కారు అద్దాలు దించేసి బూతులు తిట్టడము, కులంతో సహా తీసుకొని తిట్టాడు. ఈయన ఫ్రెండ్ కూడా సాయి కిరణ్, అతని పేరు, ఇతని పేరు సాయి కిరణ్, అతడు సాయి కిరణ్, అతడేమో బీసీఏ. ఆయన వచ్చి ఆయన కొట్లాడిపోయి ఆయన్ని కొట్టారు. ఈ అబ్బాయిని ఇంకా అందరూ దిగారు, కొట్టారు. వీడియోలు అంతా పైన ఉన్న వాళ్ళు చూశారు. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చినాయి కొట్టిన వీడియోలు, మీరు కూడా బహుశా చూడవచ్చు. అవి కొంచెం దారుణంగా అనిపించింది, నాకు కూడా ఇబ్బంది అనిపించింది. సో మాకు ఇలాంటి వర్డ్స్ అని కూడా మాట్లాడాడు ఆయన, సీట్ మాట్లాడాడు. జ్యువెలర్స్ సంబంధించిన వాళ్ళు, ఇది బేసిక్గా ఇష్యూ ఇది అక్కడ జరిగింది. వీళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. మా అరవింద్ ఆ కంప్లైంట్ కూడా నా దగ్గర ఉంది, అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మా మీద ఇది ఉన్నాయి, వీడియోలు కూడా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నా పాయింట్ ఏంటంటే ఇది వాస్తవం, ఇది మాటగా అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఫైట్ ఈజ్ బిట్వీన్ మార్వాడీస్ అండ్ లోకల్స్ అన్నట్టుగా అయిపోయింది. లోకల్స్ కూడా పోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కుల వృత్తుల వాళ్ళు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు. తర్వాత అనేక సంఘాల పేర్లు కూడా వింటున్నాను నేను. ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడు వినలేదు, కానీ దక్షిణాది రాష్ట్రాల హక్కుల సంబంధించిన సంఘాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అట్లా వచ్చినాయి. సంఘ నాయకుడు ఒక ఆయన మాట్లాడుతున్నాయి. దీంట్లో ఇది నన్ను కొద్దిగా అలర్ట్ చేసినటువంటి విషయం. ఇప్పుడు ఇద్దరు మనుషులు, ఇది మన దేశంలో ఎప్పటి నుంచి ఉన్న సమస్య, మనల్ని పీడిస్తున్న సమస్య. నిమ్న వర్గాలు, మాలలు, మాదిగలను చిన్న చూపు చూడడము, వాడు నువ్వు ఆరని కొడతావారా కొడుక నా ముందలా అని అంటే ఇది అంతటా ఉంది. ఇది ఒక మార్వాడీలకు లేదు. అందరూ దొరలకు ఉన్నటువంటి లక్షణం చాలా తగ్గింది. ఇది అది కూడా మనం ఒప్పుకోవాలి, చాలా తగ్గింది. అది పోరాటాల కారణంగానే పోరాడినరు, ఆత్మగౌరవం కోసం పోరాడినరు. ఈరోజు కనుక తగ్గారు, అందరూ తగ్గుతున్నారు మెల్లమెల్లగా. ఇంకా ఉన్నాయి, అయిపోలేదు. అది మార్వాడీలు గుజరాత్ నుంచి వచ్చారు కనుక అట్లా మాట్లాడారు, అరిచారు. లేకపోతే ఇది కాదు, గుజరాత్ నుంచి వచ్చినా లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చినా, ఇక్కడ దొరల్లో, ఇక్కడ పెద్దల్లో ఇదంతా కూడా ఫ్యాసిస్ట్ మైండ్ సెట్ ఉండేవాడు ఎవడైనా మాట్లాడారు. అంటే అగ్రకులం అనే స్వభావం కలిగిన వారు, అగ్రకులంలో పుట్టినవారు, వారు పుట్టి పెరిగిన ఏమో కానీ మొత్తం తాము ఎక్కువ అని ఒక భావన అయితే ఉంటుంది. ఉండేవాళ్ళు కొంత బాగా మార్చుకున్నారు, కొందరేమో చాలా మారారు, ఇంకా మారాల్సి. ఉత్తరాదిన మారలేదు, ఇంకా ఉండొచ్చు, నాకు ఆ విషయం తెలియదు, నాకు అంత తెలియదు. కానీ ఇక్కడైతే మారుతుంది సమాజం, దేశం అంతా కూడా మారుతుంది. కానీ ఈ సమస్యనే కొట్టారు. ఇది దుర్మార్గం, కొట్టడం దుర్మార్గం. అది బయటోడా ఇంటోడే కాదు. ఇంటోడైతే కొట్టాలనా? లేకపోతే ఇక్కడ మన పోరాటం అంతా ఏంది? చిన్న చూపు చూసినందుకు, అంటరానితనం ఉన్నందుకు మనం పోరాడం కాదా? ఇక్కడ కూడా పోరాడాం, ఇక్కడ ఉన్న దొరల మీద పోరాడాం. కనుక అక్కటోడైతే ఇక్కడ దొర మానసిక స్థితి అది.
కానీ దాన్ని వ్యతిరేకించాల్సిందే, ఫైట్ చేయాల్సిందే, టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేయాలి, మామూలు కాదు. అంతు చూసేంతవరకు ఫైట్ చేయాలి. ఇది ఇంతవరకు నేనైతే దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. కనుక ఆ పిల్లలు కూడా మా పిల్లలే అని కూడా కాదు, కానీ ఈ వ్యవస్థ మీద కొట్లాడాల్సిందే, ఈ దొరతనం మీద మనం కొట్లాడాల్సిందే, మనుషులు ఎవడైనా సరే. సార్ ఈ సందర్భంలో ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా వస్తున్నది. 2014 తర్వాత మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కడో పోలవరం మునిగిపోతున్న ప్రాంతాల్లో కూడా వీళ్ళు వచ్చి షాపులు పెట్టారు అక్కడ. ఇంతకు పూర్వము ఈ బంగారం షాపులు, లేదా స్టీల్ అండ్ ఐరన్ సిమెంట్ షాపులు, తర్వాత ఇండ్లకు ఉపయోగించే ఆ షాపులు, నల్లాలు, ప్లంబింగ్ వర్క్ సంబంధించినవి మొత్తం షాపులను బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్థానికులకు వాళ్ళు తక్కువ ధరకు చేస్తున్నారు, మొత్తానికైతే వాళ్ళే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. స్థానిక వ్యాపారులు లేరు, అక్కడ పనిచేస్తున్న స్థానికులు లేరు. అది కోపానికి కారణం, అందుకే ప్లేరప్ అయిందని ఒక ఆర్గ్యుమెంట్ మీరు అంగీకరిస్తారా? నేను చూసిన వీడియోస్లో నాకు బాగా అంటే మంచి వీడియో, విశ్వకర్మ సంబంధించిన అధ్యక్షుడు, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఆ మాధవిల తన ఎంపీని, బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ను తిట్టాడు. ఆమెమో దీన్ని మతం విషయంకు తీసుకెళ్ళింది. అరే మీరు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, ఇక్కడ పోరాడండి, అక్కడ పోరాడండి, మార్వాడీలు ఏం చేసిండ్రు అని మార్వాడీలు వెనకేసుకొచ్చుకుంటూ ఆమె మాట్లాడినట్టుంది. ఈయన తిట్టాడు ఆయన. సరే, అది ఆయన అట్లా అనడంలో నాకేమీ పెద్ద ఇదేమీ అనిపించలేదు. ఎందుకంటే సబ్జెక్టు అది కాదు, సబ్జెక్టు రోహింగ్యాలు కాదు, సబ్జెక్టు ఇది అది సమస్య వేరే, వేరే సమస్య, అది తీవ్రమైంది, అది కూడా తీవ్రమైంది. దాన్ని మాధవీలత గారు మాట్లాడింది అది నిజము, అది మాట్లాడాల్సింది, అది ఇంకో సందర్భం, పోలిక కూడా సరైనది కాదేమో. ఇది మార్వాడీలు దళితుల జరిగిన గొడవలో మీరు చెప్పారు ఏదైతే ఉందో, వీళ్ళు మార్వాడీలు వీరు మాట్లాడినటువంటి మాట కూడా ఏంటంటే, అయ్యా ఈయన చాలా తిట్టాడు, మాధవీలతని తిట్టాడు, ఇక్కడ మార్వాడీలను తిట్టాడు, అన్నీ తిడుతూనే ఒక మాట, చాలా గొప్ప మాట అన్నాడు ఆయన. చాలా కీన్గా చూశాను నేను. మీరు నాకు ఒరిజినల్ మార్వాడీలు హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నారు, గుజరాతీలు, మార్వాడీలు వీళ్ళు ఎప్పటి నుంచో. అయినా హైదరాబాద్ కల్చర్ ఈ ఇండియాలో అంటే ఇప్పుడుగా 100 ఏళ్ల క్రితమే బిగ్గెస్ట్ కాస్మోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా. ఇంత పెద్ద ఎత్తున మీరు తెలుసా, మనకు బిట్స్ పిలానీ అధిపతి బిర్లా, మొదటి బిర్లా, శంకర్ నారాయణ్ బిర్లా, ఫస్ట్ ఆయన వలస వచ్చింది హైదరాబాద్కి. ఆయన కూడా ఇక్కడ ఏంది జ్యువెలరీ వ్యాపారం చేశాడు. ఒక ముస్లిం దగ్గర కూడా ఉద్యోగం చేశాడు ఆయన ఇక్కడ కొన్ని రోజులు చేసి, తర్వాత వెళ్ళేసి చాలా పెద్ద వ్యాపారస్తుడు అయ్యాడు. మనకు బిట్స్ ఇవేంటివి ఇన్స్టిట్యూషన్స్ మన చాలా ఫేమస్ కదా, బిర్లా టెంపుల్ ఉంది కదా ఇక్కడ, ఇవన్నీ కూడా వాళ్ళు కట్టినే. కనుక వాళ్ళు అప్పట్లో కనుక అప్పటి నుంచి వలసలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్కు. హైదరాబాద్ ఈజ్ సచ్ అన్ అట్రాక్టివ్ ప్లేస్, ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్. ఎవరో మార్వాడి కొత్తగా వస్తున్నది కాదు ఇక్కడ, అట్లా తరతరాలుగా వచ్చారు పోయారు. ఒక టాటాలు వచ్చారో, మొదటి టాటాలు వచ్చారో లేదో తెలియదు, కానీ బిర్లాలు అయితే వచ్చారు ఇక్కడికి. అలా ఎంతోమంది మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇంకా అనేక కల్కట్టా నుంచి ఇక్కడ చాలామంది వచ్చారు. మీరు ఇప్పటికి కూడా ఉంటారు. బెంగాలీలు చాలా పెద్ద బెంగాలీ సమాజం ఉంటుంది ఇక్కడ. ఇంత సరోజిని నాయుడు పోయట్రీలో సరోజిని నాయుడు కూడా బెంగాల్ నుంచి వచ్చింది కదా, ఆమె సొంత ఊరులాగా ఉంది ఇక్కడ. గోవిందరాజు నాయుడుని ఇక్కడే పెళ్లి చేసుకున్నది, ఇక్కడ ఉన్నది, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది. ఆయన కొడుకు కూడా ఇక్కడ కంటెస్ట్ చేశాడు. యూనివర్సిటీకి ఇచ్చింది ఆమె యూనివర్సిటీకి ఇచ్చింది, HCU. కొడుకు తెలంగాణ కోసం పోరాడిండు, ఏది సర్దార్ పటేల్ సైన్యం మీద పోరాడిండు. ఆయన వామపక్ష భావజాలం పేరు గుర్తులేదు నాకు. ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశాడు, ఢిల్లీలో ఎంపీగా పోటీ చేశాడు ఆయన. సాయుధ పోరాటంలో ఉన్నాడు, మర్చిపోవద్దు, సాయుధ పోరాటంలో కూడా ఉన్నాడు. కనుక నా పాయింట్ ఏంటంటే, తెలంగాణ కాని వాళ్ళు తెలంగాణకు వచ్చిండ్రు, కానీ తెలంగాణలో కలిసిపోయినరు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చే ఉద్యమాలు చేసిండ్రు. ఇది చెప్పడానికి చెప్తున్నా, సరోజిని నాయుడు కానుంచి వీళ్ళందరూ కూడా. కనుక మనకు హైదరాబాద్కున్న ఈ పేరును మనం ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు. గో బ్యాక్ మూమెంట్స్కు ఇది హైదరాబాదు సరైన ప్లేస్ కాదు. ఇది కమ్బ్యాక్ మూమెంట్స్కి ఇది రండి, అందరం కలిసి బతుకుదాం అనే దానికి కేంద్రం ఇది. ఇది ఇండియాలో ఒక మోడల్. ఇది అంబేద్కర్ కూడా దీన్ని చాలా ఇష్టపడ్డాడు. అందుకే 2వ రాజధాని చేయాలన్నదే అందుకొరకు. ఎందుకంటే అందరినీ కలుపుకుపోయే పెద్ద పట్టణము ఇండియాలో ఏది అంటే ఇదొక్కటే. అటువంటి మూసి సంస్కృతి అనేది ఉండేది. ఆమె పోయట్రీ రాసింది సరోజిని నాయుడు ఈ కాస్మోపాలిటన్ కల్చర్ మీద.
కనుక ఇది చరిత్ర మనది. భాగ్యరెడ్డి వర్మ ఇక్కడ పుట్టిన ప్రదేశం ఇది. కనుక ఎంతోమంది దళితులకు, దళిత మహిళలకు చదువు చెప్పి ఒక మోడల్గా ఇండియాకు ఇచ్చినటువంటి పట్టణం ఇది, హైదరాబాద్ పట్టణం. కనుక హైదరాబాద్ చరిత్ర ఉంది, హైదరాబాద్కు ఒక కల్చర్ ఉంది. ఈ కల్చర్ ఏంది అంటే ఇంక్లూజివ్ కల్చర్, అందరినీ హత్తుకుపోయేటువంటి కల్చర్ ఇది. కనుక ఇప్పుడు ఏదో మనం కొత్తగా ఉద్యమం, ఆవేశం, తెలంగాణ అనగానే ఇక వాడువో వీడువో అనేది కాదు ఇది. కనుక నేనేమంటున్నానంటే, కానీ ఇప్పుడు గో బ్యాక్ మూమెంట్లో గో బ్యాక్ అనే పదం పక్కకు పెడితే దేర్ ఈజ్ ఏ రీజన్ ఇన్ ఇట్. అందులో ఒక సత్యం ఉంది, ఒక నిజం ఉంది, వాళ్ళు అరిచే దాంట్లో ఒక ఆక్రోశం ఉంది. దాన్ని మనము తప్పకుండా ఆలోచించాలి. ఒకటి స్థానికమైన ఇష్యూ, దళితులపైన దాడి ఏదైతే ఉందో అది తప్పకుండా కేసు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. కొట్టిన మార్వాడి సేట, ఇంకో సేట ఎవడైనా సరే ఆ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో అది సరి అయింది కాదు, దాన్ని అందరం ఖండించాలి. అది స్థానికంగా పోలీసు దాన్ని తప్పకుండా అడ్రస్ చేయాలి. దాన్ని మనం వెనక తగ్గేది ఏం లేదు దాంట్లో. రెండో విషయం ఏంటంటే, మార్వాడీలు దోచుకుంటున్నారు అనే విషయం వచ్చినప్పుడు కనుక గో బ్యాక్. గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు గో బ్యాక్, రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలు గో బ్యాక్. ఈ విషయం కల్చర్ క్లియర్ కల్చర్ అంటున్నారు. కల్చర్ కూడా ఒకటి మాట్లాడుతాం. ఒకటి కల్చర్, ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది. హైదరాబాద్ కల్చరే నేను చెప్పాను కాస్మోపాలిటన్ కల్చర్ ఇది. గుజరాతీలు బాంగ్రా డ్యాన్స్ ఎక్కువ హైదరాబాద్లో చేస్తారు చాలామంది. ఆ పండుగ రాగానే చేస్తూ ఉంటారు. రాజస్థానీస్ చేస్తుంటారు. ఇక్కడ అందరికీ ఇక్కడ ఒక బెంగాలీస్ ప్లేస్ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ తెలంగాణ కల్చర్ని ఎన్నడూ వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. తెలంగాణ కల్చర్ను అవహేళన. అయితే ఒకటి సార్, మీకు గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ముందు దాండియా నేర్పడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్లు గుర్తుకొచ్చినాయి. అదృష్టం బాగుండి తెలంగాణ ప్రజలు బతుకమ్మ హైలైట్ అయిన కారణంగా దాండియా డౌన్ అయిపోయింది. కొంతమంది ఫ్యాషనబుల్ గర్ల్స్ వీళ్ళు ఏం చేశారంటే, ఈ మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్లో అమ్మాయిలు ఆ బాంగ్రాని కొద్దిగా ఇష్టపడ్డారు, డ్యాన్స్ చేశారు, ఫ్యాషన్ కొరకు వాళ్ళు నేర్చుకున్నారు. అంతే ఫ్యాషన్గా బతుకమ్మ బోనాలు వీటిని కూడా ఆడపిల్లలు ఆడడం మొదలుపెట్టారు మన తెలంగాణలో. ఉద్యమం పుణ్యమా అని చెప్పేసి మన కల్చర్ కూడా బయటకు వచ్చారు. అంతకు మొదలు పెద్దగా నార్త్ తెలంగాణలో కొద్దిగా ఉండేది, సౌత్లో లేదే లేదు. పాలమూరు అని మా దగ్గర లేదే లేదు. ఇది నల్గొండ, మహబూబ్నగర్ పెద్దగా తెలంగాణ ఉద్యమం కారణంగా ఇప్పుడు అందరూ తెలంగాణ అంతటా నేర్చుకున్నారు. దాన్ని మనం తప్పకుండా వెల్కమ్ చేయాల్సిందే. కాకపోతే కల్చరల్ అటాక్ ఏదైతే ఉందో, మీరు ఉదాహరణకు ఆంధ్ర విషయంలో మన ఇక్కడ భాషను కించపరిచారని, లేకపోతే ఇది చేశారని తెలంగాణ ఉద్యమంలో మాట్లాడారు. కానీ మార్వాడీలు కానీ గుజరాతీలు వీళ్ళెవరు మన భాషను కించపరచలే. ఎందుకంటే వాళ్ళకి రాదు, అసలు తెలంగాణ భాష పెద్దగా రాదు. అవహేళన చేసే అవకాశం కూడా వాళ్ళకు లేదు, వాళ్ళకే రాదు కనుక ఎన్నడూ అవహేళన చేయలేదు. లేని మాట మనం అనాల్సిన పని లేదు. కాకపోతే మన విశ్వకర్మ నాయకుడు, నేను పేర్లు గుర్తుపెట్టుకోకపోవడం నా పొరపాటే, రాసుకోలేదు కూడా, కానీ ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఆయన మాధవిలతను తిట్టాడు, నాకు అభ్యంతరం లేదు. కానీ రోహింగ్యా అలిగేయాలంటే 7.5 చూపి అమ్మ, మేము కూడా హిందువులమే అన్నాడు ఆయన. గొప్ప విషయం అది. మేము కూడా హిందువులమే, ఉంటే తరమండి, మీరు ధర్మండి, మీ వెనక మేము వస్తాం అన్నాడు. అదే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆయన అంతే, శ్యామ్ కూడా అంతే, తెలంగాణ శ్యామ్ కూడా బాగా మాట్లాడాడు. కాకపోతే ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ కొత్త ఒరిజినల్ మార్వాడీలు మేము గో బ్యాక్ అనలేదు. కొత్తగా వచ్చిన కల్చర్ ఏంటంటే, ఈ మార్వాడీలు మండలాలకు వస్తున్నారు, గ్రామాలకు వస్తున్నారు, వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాలు మా కుల వృత్తులను దెబ్బతీస్తున్నాయి. ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు? అదేంటి, జీరో బిజినెస్ చేస్తున్నారు, అది 2 నంబర్ బిజినెస్ చేస్తున్నారు. కనుక వీళ్ళు వెండిలో జెస్ అనే మెటల్ కలుపుతారు. ఇది తప్పు, అది క్యాన్సర్కి లీడ్ అవుతుంది. మేమంతా విశ్వకర్మ సంబంధించిన వాళ్ళ సబ్జెక్ట్ ఆ జెస్ కలుపుతారు. తర్వాత కూలీ బాగా ఇస్తారు కనుక అక్కడికి వెళ్ళిపోతున్నారు. మేము ఒరిజినల్ విశ్వకర్మ వీళ్ళు ఎవరైతే ఉన్నారో హౌస్లోళ్ళు మనం వీళ్ళంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది అనేది, కుల వృత్తుల వాళ్ళకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనే విషయం చెప్పారు ఆయన. అదొక్కటే కాకుండా కల్తీ బంగారం, వెండి 2 కల్తీ చేస్తున్నారు అనే విషయం బాగా చెప్పుకొచ్చిండు. జ్యూసు, స్వీట్లు, గప్చుప్లు ఇటువంటివి చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా ఊర్లలో వచ్చి కబ్జాలు పెట్టేశారు. దాంట్లో మాకు చిన్న వ్యాపారస్తులకు ఎవరికి
స్థానం లేకుండా పోయింది. తర్వాత కిరాయిలు కానీ బాగా ఇస్తారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అడ్వాన్సులు బాగా ఇచ్చేసరికి మా కిరాయిలు కూడా దొరకకుండా అయిపోతున్నాయి ఊర్లల్లో. చాలా సీరియస్ చాలా చాలా సీరియస్. టింబర్ డిపో ఉదాహరణకు, టింబర్ డిపోలో ఏమవుతుందంటే పెద్ద పెద్ద మొద్దులు అడవి నుంచి కొట్టుకొచ్చే దొంగ సరుకు ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటుంటారు. వీళ్ళు చేసే వ్యాపారం దగ్గరికి ఎప్పుడు పోరు, వాళ్ళు బాగా లంచాలు ఇవ్వగలుగుతున్నారు. మరి మావి చిన్న చిన్న ఏదైనా ఉండి కార్పెంటర్స్ పోతే ఇంత కొద్దిగా పెద్దది కనబడితే అయిపోయి వచ్చి మీద పడుతున్నారు అని చెప్పిన బాధలు నేను చెప్తున్నాను. ఇవన్నీ నిజాలు ఉన్నాయా లేవా నేను చెప్తలేను, కానీ కిరాణాలు ఏమన్నా తీసుకో 2 నెంబర్ మాలు ఉంటారు. నా దగ్గర రాండి, మీకు చూపిస్తాను నేను కావాలంటే. ఓపెన్ సవాల్ చేస్తున్నాడు. 0 దందా ఉంటుంది మీకు. ఈడ సికింద్రాబాద్లో కూడా ఏదో ఏరియా, కట్టమండి ఏరియా, చార్మినార్ ఏరియాలో మొత్తము గోల్డ్ బంగారు మొత్తం డూప్లికేట్ సరుకు. మాకు విశ్వకర్మలో మాకు తెలుసు, మీరు రాండి నేను చూపిస్తా కావాలంటే. ట్యాక్సులు కట్టకుండా చేసే బిజినెస్ ఎంత ఉందో నేను చూపిస్తా. ఇదంతా కూడా సికింద్రాబాద్లో కూడా మార్కెట్లో క్వింటాల కొలది బంగారు, టన్నుల కొలది వెండి, ఇదంతా కూడా 0 వ్యాపారం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ ట్యాక్స్ కూడా వీళ్ళు కొలగొడుతున్నారు, వాళ్ళు కడతలేరు. బట్టల వ్యాపారాలు, పద్మశాలి నాశనం అయిపోతున్నారు. ఎక్కడి నుంచి తెస్తారో వీళ్ళు, ముంబై నుంచి సరుకు తెస్తారు, ఇక్కడ మా వాళ్ళకు లేవు. బ్యాంగిల్ స్టోర్స్, తర్వాత గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా మొత్తం. ప్లైవుడ్ అయితే మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. ఎలక్ట్రికల్ బిజినెస్ అంతా వాళ్ళ ప్లంబింగ్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. కనుక ఇవన్నీ చేస్తున్న బిజినెస్లో మేము తప్పు పడుతున్నది. పాత మార్వాడీలు హైదరాబాద్లో పెద్ద పెద్ద మార్వాడీలు ఉన్నారు, వాళ్ళని ఎన్నడూ మేము పట్టలేదు, ఇప్పుడు కూడా ఏం పడతలేం. కానీ ఇప్పుడు ఈ కొత్త భిక్షగాళ్ళకి వచ్చిండ్రు, వీళ్ళు ఊర్లలోకి వచ్చిండ్రు, 0 దందా చేస్తున్నారు. కనుక మీకు కనబడతలేదా? 2 నెంబర్ దందా అంటున్నాము, మీకు కనబడతలేదా? కనబడకపోతే మా దగ్గర రాండి, మేము హిందువులము. వీళ్ళు యాదగిరిగుట్ట కార ఇంత పెద్ద కేసు అయింది, మీకేమైనా తెలుసా? 1 నెల రోజులు దీక్ష చేసినారు, 38 కోట్ల సరుకు వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు, పారిపోయినారు. హిందువులు కదా ఆడ బాధపడ్డది. ఆ మాధవీలతను అడిగేయండి. మరి హిందువులు వాళ్ళు, మేము కదా హిందువులు, మేమంతా కూడా మేము దీక్షలు చేసినాం, 1 నెల రోజులు దీక్ష చేసినాము. వాడు ఎవడు ఎత్తుకుపోయినాడు, సరుకు ఎత్తుకుపోయిండు, అయిపోయింది. వాడు గుజరాత్ వాడు, రాజస్థాన్ వాడు అన్నాడు, ఎత్తుకుపోయిండు. బిజినపల్లి కాడైతేనే ఒక బంగారు వ్యాపారస్తుని చంపేసిండ్రు. వాడిని సరుకు ఏదో తిరిగి ఇస్తాం రారా అని పిలిపించుకొని వాడిని చంపేసి పారిపోయినరు. బిజినపల్లి కాడ, నార్కర్నూలు దగ్గర, బిజినపల్లి దగ్గర. ఇవన్నీ ఆయన ప్రశ్నిస్తున్నాడు. బుచ్చన గారు మీరు నేనేమంటున్నా అంటే ఎంత ఆక్రోషంతో మాట్లాడుతున్నాడు, ఎంత ఆవేదనతోటి మాట్లాడుతున్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే సార్, గోబ్యాక్ విషయం కాస్త పక్కకు పెడదాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ఇంత దందా జరుగుతుంటే, ఎక్కటోడో వాడు వచ్చి ఇక్కడ దోపిడీ చేసుకొని పోతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? మరి ఈయన దీక్షలకు పిలిపించిండు, రేపు ఉద్యమానికి పిలిపించిండు. చేయండి, ఉద్యమం చేయాలి, ఎందుకు చేయకూడదు? ఆయన లాస్ట్గా ఆ మాట కూడా అన్నాడు, మేము నిరసన ప్రభుత్వం పైన ఒత్తిడి దేనికనే చేస్తున్నప్పుడు ఆయన ఇంకో లాస్ట్ ఒక డిమాండ్ చేశాడు. మేము ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసినప్పుడు మేము కొత్త డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మా వ్యాపారాలు నడవాలంటే మాకు పైసలు కావాలి, లోన్లు కావాలి. పావుల వడ్డీకి మాకు లోన్లు ఇవ్వండి, మా వ్యాపారం చేసుకోనికే మేము ఉద్యమం చేస్తున్నాం రేపు. ఇది మా డిమాండ్లని అనేది న్యాయమైన డిమాండ్లు ఇవి. మోడీ గారు దేశమంతా కూడా స్ట్రీట్ వెండర్స్ కొరకు లోన్స్ ఇచ్చి వెండర్స్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వీధిలో బండి నడుపుకునే వాడికి కూడా నిలబెట్టాలి వాడిని వ్యాపారిగా అని ఆయన పెద్ద ఎత్తున బ్యాంకులకు చెప్పి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి ఇవన్నీ ప్రొవైడ్ చేయండి. వీళ్ళు చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉంది కదా, ఏం తప్పేముంది? గోబ్యాక్ అనే పదం కాస్త మడిసి లోపల పెట్టి కులవృత్తులకు సమస్య వచ్చింది. కులవృత్తుల వాళ్ళు అంటే బీసీలు, వీళ్ళంతా కూడా ఉత్పత్తిదారులు, వీళ్ళంతా ప్రొడక్టివ్గా ఉంటారు. కార్పెంటర్లు, వీళ్ళు హౌస్లోళ్ళు, వీళ్ళంతా కూడా. సార్, ఇక్కడ డెఫినెట్గా మీరు అన్నట్లు అంటే ఈ విషయాన్ని పబ్లిక్లో బలంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇవ్వాలి, ఆ స్కీమ్ వివరాలు ఏమన్నా తెలుసా మీకు? నాకు కూడా ఐడియా లేదు. కానీ అదేంది స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ మాత్రం మోడీ గారు దేశమంతా కూడా ప్రకటించారు. ఇది నాకు గుర్తుంది. బ్యాంకులకు ఆ ప్రొవిజన్ ఉంది. మినిమం 10,000. కనీసం దీని గురించి అవగాహన కల్పించాలి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కల్పించాలి.
ఇటువంటి అవకాశం ఎందుకు మీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తున్నాడు, మరి మీరేం చేస్తున్నారు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. కుల వృత్తి విశ్వకర్మ జయంతి చాలా పెద్ద ఎత్తున మోడీ గారు చేస్తున్నారు దేశం అంతా కూడా. ఆ విశ్వకర్మల కోసమే ఆ ప్రోగ్రాం పెట్టారు కదా పెద్ద ఎత్తున. మరి ఇవన్నీ స్కీమ్స్ వాళ్ళకి అందకపోతే మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళకు. ఇది మనం గమనించాలి సార్. రెండోది ఏంటి సార్ అంటే మనం గూగుల్ చాట్కి వెళ్దాం. గూగుల్ చాట్లో నిత్యం రద్దీ ఉంటుంది. వాళ్ళ దగ్గర గూగుల్ పే, ఫోన్పే ఉండదు. క్యాష్ అయ్యి ఇవ్వాలి వాళ్ళకు. ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. మీరు మార్వాడి షాప్లోకి ఎక్కడికైనా వెళ్ళండి, గూగుల్ ఫోన్పే ఉందంటే లేదని చెప్తారు వాళ్ళు. ఇది చాలా ఓపెన్గా జరుగుతున్నది. ఇది ఒక దగ్గర చూసినా ఈ మన పప్పాయ విత్తనాలను ఎండబెట్టి వాటికి రంగేసి మిరియాలని అమ్మినది దొరికింది నిన్నమన్నా. మీరు చూడండి, మీరు ఎంత సీరియస్ జరుగుతున్నదో ఇది. వీళ్ళు దీన్ని ఒక ప్రాంతంలోకి వెళ్ళిన వారు ఇటలీలో ఉంటే ఇటాలియన్ లాగా ఉండాలి, అమెరికా వెళ్తే అమెరికన్ లాగా ఉండాలి. నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడు దీనిలో కలిసిపోవాలి. అంటే ఒకటి, భారతదేశం ఈ దేశ పౌరులు ఎక్కడన్నా జీవించవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ స్థానికులకు భిన్నంగా ఉండకూడదు కదా. ఇది నిజం బుచ్చన్న గారు. ఇప్పుడు ఏమంటాం, గ్లోబ్ ఈజ్ ఏ విలేజ్ అని అంటాం. ఇప్పుడు గ్లోబ్ ఒక గ్రామం లాగా అయిపోయింది కనుక పెద్దగా ఈ దేశం ఆ దేశం అనే లేదు, వలసలు అనేది చాలా కామన్ అయిపోయింది. రేపటి రోజు హైదరాబాద్ అనేది మెడికల్ టూరిజం పెద్ద ఎత్తున పెరుగుతుంది. మనం ఇమాజిన్ కూడా చేయలేము. అంటే కేవలం అదేంటి హెల్త్ సమస్యలను చూయించుకోనాక హైదరాబాద్ కేంద్రం అవుతుంది. చాలామంది వస్తారు, దుబాయ్ గిబాయ్ అందరూ వచ్చి ఇక్కడ చూయించుకుంటారు, సంతోషం వస్తారు. మరి హైదరాబాద్ అట్లా ప్రపంచానికి ఒక అట్రాక్టివ్ సెంటర్ కాబోతుంది. రావాలి, బయటి వాళ్ళు రావాలి, మన గుజరాత్లే కాదు బయటి వాళ్ళు రావాలి అంటున్నా, విదేశాల నుంచి కూడా రావాలి. మనమే అడుగుతున్నాం విదేశీ పెట్టుబడులు పెట్టాలని చెప్తున్నాం. కనుక రాజస్థాన్, గుజరాత్ విషయం కాదు, ప్రపంచం ఇక్కడికి రావాలి. దానివల్ల మనం ఆర్థిక వృద్ధి సాధిస్తాం. కానీ స్థానికుని చంపేసి కాదు, స్థానికుని కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే 70% స్థానికుడిదే బలం ఉంటుంది. 20%, 30% మాత్రమే వీళ్ళంతా టూరిజం, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, అట్లనే ఉండాలి. కానీ అతిథి లాగా ఉండాల్సి వస్తుంది. అతిథి ఇల్లు కబ్జా పెడతా అంటే ఎవరికైనా ఇది అవుతుంది. ఆ స్థితి రానివ్వకూడదు. ప్రభుత్వాలు కూడా వీటిని పట్టించుకోవాలి. తర్వాత వ్యవహారం మీరు అన్నారు చూడండి, వచ్చిన వాళ్ళు మనం ఇక్కడ ఎలా వ్యవహరించాలనేటువంటి విషయం కూడా ఉండాలి. కానీ గ్లోబలైజేషన్లో మనము మేమే తలుపులు వేసుకుంటాం, మేమే నలుగురం ఉంటాము అని అంటే మనం ఎన్నటికీ ఎదగాలి. అది సమంజసం ఎందుకు కూడా కాదు సార్. అది ఇక్కడ మనం గమనించాల్సింది సార్. వారికి ఎట్లా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం అందరం ఓపెన్గా అనుకున్న మాట, ఆఫీసు బాయ్ వచ్చినా ఆంధ్ర నుంచే వస్తాడు, మేనేజర్ వచ్చినా ఆంధ్ర నుంచే వస్తాడు. ఇదే మాకు ఉద్యోగాలు వద్దా? కరెంటు, నీళ్లు, సెక్యూరిటీ ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఉద్యోగాలు ఉండాలి కదా. భూమి ఇక్కడ ఉంది, నీళ్లు, కరెంట్ ఇక్కడవే కదా. మరి వీళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వరు? నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్కి ట్యాక్స్ ప్రాపర్గా పే చేయాలి. మనం పోలిక అవతలేదు. రెండు వేరు విషయాలు ఒక దగ్గర క్లమ్ చేసి చూస్తున్నారు. అది ఈ గవర్నమెంట్కు ట్యాక్స్ ప్రాపర్గా ఎందుకు చెల్లించడం లేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. వీటికి ఎట్లా వాళ్ళతో ఎవరిని కలిపి మాట్లాడమా, లేకపోతే ఇట్లా ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది ఒక అనుభవం ఉన్నది పబ్లిక్ దీని విషయంలో. ఒకవైపు ఏంటంటే వ్యాపారం యొక్క తీరు మారుతూ ఉంది. ఎందుకంటే కస్టమర్ను నువ్వు ఇంట్లో కూర్చున్న దగ్గరికి కదలకుండా, నీ కుర్చీలో కదలకుండా నీకు వచ్చి సరుకు ఇచ్చిపోతాడు. మీ బేబీ బర్త్డే ఉంటే, మీ కూతురు బర్త్డే ఉంటే మీరు ఈ నుంచి బుక్ చేస్తారు. వాడు పోయి కేక్ తీసుకుపోయి ముందర పెట్టి ఫోటో కూడా తీసి మళ్ళీ మీకు పంపిస్తారు. అంతా అంటే మార్కెట్ యొక్క తీరు మారిపోయింది. కార్పొరేటైజేషన్ ఆఫ్ మార్కెట్ ఏదైతుందో అది పెరిగిపోయింది. మాల్ కల్చర్ వచ్చింది ఎక్కడ చూసినా. ఇప్పుడు రత్నదీప్ అని, డిమార్ట్ ఇప్పుడు ఆడ చూస్తే మామూలుగా ఉండదు, ఫ్రీగా ఇస్తున్నారు ఏమన్నా. అప్పుడప్పుడు వైన్ షాప్ల కాడ ఎట్లుంటారు, డిమార్ట్ కాడ అట్లుంటారు అని ఏదో ఆకర్షణ ఉంది. దాని మీద కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. అది కనుక దోపిడీ చేస్తున్నారు, దొంగ మాల్ అమ్ముతున్నారు, జీరో మాల్ అమ్ముతున్నారు, దందా నడుస్తుంది అని ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మరి ప్రభుత్వాలు దీంట్లో కల్పించుకోవాలి. కనుక ఈ డిమార్ట్ కల్చర్ కానీ, మాల్ కల్చర్ కానీ దీంట్లో నలిగిపోతున్నది ఎవరు అంటే ఈ చిన్న వ్యాపారస్తులు, లేకపోతే మీరు కులవృత్తుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేసుకునే కాడికి వెళ్ళి వస్తువులను తెచ్చుకుంటున్నారు వీళ్ళు. డిమార్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు లాభం కూడా అవుతుంది, కొన్నిసార్లు మోసం జరుగుతాం. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే
ఈ కుల వృత్తుల వాళ్ళకు ఒక రకమైన రక్షణ కల్పించాలి. ఈ యొక్క కార్పొరేట్ వ్యాపారస్తులు చేసేటువంటి దోపిడీ నుంచి వీళ్ళను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా అందిపుచ్చుకునేటట్టుగా ఏదన్నా ఉంటే కనుక వీళ్ళు, ఎందుకంటే కుల వృత్తుల వాళ్ళు ఉత్పత్తిదారులు, వీళ్ళు వస్తువును ఉత్పత్తి చేస్తారు కనుక వీడికి మార్కెటింగ్ వస్తే, చేనేత వాళ్ళు ఉదాహరణ కొరకు మంచి చీరలు నేస్తున్నారు, కార్పొరేట్ మార్కెట్ వీళ్ళని దోపిడీ చేయకుండా ఇస్తే మంచి రేటు రాగలుగుతుంది. కనుక ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థలు, బలమైన వ్యవస్థలు కుల వృత్తులను కాపాడుకోవాలి. ఇటువంటి యొక్క అసంతృప్తి సెగలు ఏవైతున్నాయో ఇవి పోతాయి. అలాగే కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రభుత్వాలను ముంచుతుంటాయి. ట్యాక్స్ కానీ, జీరో దందా కానీ, ఇప్పుడు చెప్పిన నాకు కూడా తెలియదు, వెండిలో సెస్ కలుపుతారు, ఏదో కలుపుతారు, ఇది విశ్వకర్మలు వాళ్ళకు తెలుసు, మనకేం తెలుస్తుంది. మరి వాళ్ళు గొంతు దించుకొని అరుస్తున్నారు. సమాజం కూడా వాళ్ళతో నిలబడాలి అవసరమైతే. వాళ్ళు అంటున్నారు కదా, రేపు పిలిపిస్తున్నారు కదా, పిలిపించినప్పుడు ఎస్ మనం కూడా నిలబడదాం వాళ్ళకి సపోర్ట్గా. కనుక ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది వాళ్ళ ఆర్థిక సమస్య, ఒత్తిడికి గురవుతున్నటువంటి సమస్య. ఈ వర్గాలను మనము నిలబెట్టుకోకపోతే విత్ ఇన్ ది హిందూసే, వీళ్ళు హిందువులే కనుక దళితులు కూడా హిందువులే. ఈ గొడవంతా కూడా ఇది అంతా ఏంటంటే విశ్వకర్మలు కానీ, లేకపోతే కార్పెంటర్లు కానీ, లేకపోతే వీళ్ళన్నీ అనేక చేతి వృత్తుల వాళ్ళను కాపాడుకునే వ్యవస్థలు ఏర్పడాలి. సమాజం కూడా వీళ్ళకి అండగా నిలబడాలి. రేపు కులగణన జరిగింది, బీసీల రిజర్వేషన్ జరుగుతుంది, సమాజం అంతా ఒక్కటైపోతుంది. కనుక దీంట్లో ఆందోళన చెందాల్సింది ఏం లేదు. కనుక ఈ గో బ్యాక్ మూమెంట్స్ వీటికి ప్లేస్ లేదు. ఇప్పుడు కొందరు కలగజేసుకొని ఈ గో బ్యాక్ మూమెంట్స్ను పొలిటికల్ కాన్స్పిరసీస్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది. మీకు ఎక్కడ అనిపించింది కాన్స్పిరసీ? నాకెందుకు బాగా చెప్పారు మీరు. మన దేశంలో మీరు ఈ మధ్యలో చూస్తున్నారు, రాజకీయంగా దెబ్బతీయాలి, మోడీని దెబ్బతీయాలి, మోడీ ప్రభుత్వాన్ని దించాలి, ఏమైతే ఏంది అనేది ఒకటి వచ్చేసి సడన్గా ఇదేంది భాషా సమస్య వస్తుంది. నేనేమంటున్నా అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు భాషా సమస్య వచ్చింది, మద్రాసులో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఇది కొత్తదేం కాదు, ఇది అప్పట్లోనే హిందీ జాతీయ భాషగా ఉండాలని అప్పుడున్న హోమ్ మినిస్టరు మాట్లాడారు. తర్వాత పెద్ద ఫ్లేరప్ అయింది, తర్వాత విత్డ్రా చేసుకున్నారు. శాస్త్రి పీరియడ్లో దాన్ని తగ్గించుకున్నారు. కేవలం కనెక్టింగ్ లాంగ్వేజ్గా ఉంటే చాలు, ఏంటంటే ప్రభుత్వాలు ఇది చేయడానికి, లావాదేవీలు చేయడానికి ఇంగ్లీషు హిందీ కూడా కొనసాగిస్తాం. కానీ 22 మనం నేషనల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేసుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తది ఏం లేదు. ఎన్ఈపిలో కూడా త్రిభాషా విధానమే ఉంది. పాతదే ఇది త్రిభాష విధానం, కొత్తది. సడన్గా హిందీని రుద్దుతున్నారు అని మద్రాసులో మొదలైపోతుంది, మహారాష్ట్రలో మొదలైపోతుంది. ఇప్పుడు ఇది అంతా సడన్గా గుజరాత్ ఏమో చేస్తుంది అనేది, ఇప్పుడు గుజరాత్ అనేది ఒక టాక్. ఇది అదేంది అమిత్ షా తర్వాత మోడీ మొత్తం దేశాన్ని ఏమో చేస్తున్నారని. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో మనము 71 తర్వాత ఈ ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు జనాభా నియంత్రణను మనం గట్టిగా ప్రయత్నం చేసినందుకు సౌత్ ఇండియాలో చాలా చక్కగా అనుకున్నంత జనాభా తగ్గింది. కనుక రేపు నియోజకవర్గాల పునరీకరణ లేకపోతే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ ఎంపీస్ తగ్గిపోతాయి, ఎమ్మెల్యేస్ తగ్గిపోతాయి, సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది, అది ఇది అనేటివి ఇంకా ఏమిట్లో ఏం కాకముందే. కనుక జనాభా లెక్కలు 71 తీసుకుంటారా, లేకపోతే ఇప్పటిది తీసుకుంటారా, ఇప్పటి తీసుకొని 100 సీట్లు సౌత్ ఇండియాకు తగ్గించి. నేను ఒక మాట అంటున్నాను, మీరు బుచ్చన్న గారు ఏమనుకోకండి. ఇండియన్ ఈజ్ ఇండియన్, వేర్ ఎవర్ ఈజ్ ఇండియన్ ఫస్ట్. వెదర్ యు ఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆర్ యు ఆర్ ఇన్ తమిళనాడు, యు ఆర్ ఇండియన్ ఫస్ట్. కనుక యు ఆర్, సపోజ్ ఐఎమ్ హైదరాబాదీ, నేను ఇండియన్, సౌత్ ఇండియన్ కాదు, నేను ఐఎమ్ ఇండియన్ లివింగ్ ఇన్ సౌత్ ఇండియా. నేను భారతీయుణ్ణి, సౌత్ ఇండియాలో జీవిస్తున్నటువంటి భారతీయుణ్ణి. కనుక జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాడు ఇండియనే, నార్త్ ఇండియాలో నివసిస్తున్నటువంటి ఇండియన్. కనుక ఇండియనే ఉంటాడు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ లేకపోతే ఈస్ట్ ఇండియన్ అట్లా ఉండరు అసలు. మనమంతా ఇండియన్స్మే. కనుక ఇవి కొందరు పని కట్టుకొని విభజన శక్తులు, డివైజివ్ ఫోర్సెస్ మన తల మీద పనిచేస్తున్నాయి. లేని ఆలోచన. ఇప్పుడు ఏమో అయిపోతున్నాయి, 100 సీట్లు తగ్గిపోతున్నాయి, అయిపోయింది, ఇప్పటికే మొత్తం నార్త్ ఇండియా వాళ్ళు ఏలుతున్నారు, మన సౌత్ ఇండియాను అనగానే మనమంతా సౌత్ ఇండియన్స్ అయిపోతాం ఒక్క దెబ్బకు. ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు ఒక్కసారి తెలంగాణలో అయిపోతాం, అది పోయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అయిపోతాం. నార్తోడు వాడెవడో పాకిస్తాన్ చూసినట్టు చూడడం మొదలు పెడతాడు.
ఇవి డివైజివ్ ఫోర్సెస్. మనకు విచక్షణ ఉంది, ఎవడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఎవడు హిందీ రుద్దాడు మన మీద, ఊరికే మాట్లాడుతూ ఉంటాం హిందీ రుద్దారు అని. ఎక్కడ రుద్దారు అసలు? చిన్న చిన్న పిల్లలు టీవీ చూసి మాతాశ్రీ పితాశ్రీ అనేది స్టార్ట్ చేశారు. అది అనుకోకుండా క్యాచ్ చేస్తాం. హిందీ అనే ఒక భాషను టీవీలో చూసినప్పుడు మహాభారతం వస్తే ఫన్నీగా మాట్లాడి హిందీ క్యాచ్ చేసేస్తాం. మీ పిల్లవాడిని ఒక పాత బస్తీలో 2 నెలలు పెట్టండి, వచ్చి తుర్కం మాట్లాడడం మొదలు పెడతారు, ఉర్దూ మాట్లాడతారు. న్యాచురల్. కనుక మీరు అది రుద్దారు ఇది రుద్దారు. మీ పిల్లవాడికి 4 భాషలు వచ్చినాయి అనుకోండి, సంతోషించండి. మల్టీలింగ్వలిజంను ప్రోత్సహించండి. హిందీ నేర్చుకుంటే నేర్చుకోనియండి, ఉర్దూ నేర్చుకుంటే నేర్చుకోనియండి, కానీ మీ తెలుగులో బలహీనం కాకుండా చూసుకోండి. ఎప్పుడైతే యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ మదర్ టంగ్, యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ అదర్ టంగ్. ఆలోచన శక్తి కూడా తగ్గదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి ఒక అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నా. మహారాష్ట్రలో శివసేన రావటం, ఈజ్ ఎ ఇండియన్, హిందూ, కట్టర్ హిందూ, అందులో సందేహమే లేదు. మరి శివసేన ఏ లక్ష్యంతో పనిచేసినట్లు, శివసేన స్థానికులకి అవకాశాలను ఎందుకు అన్నట్లు ఏమిటి కారణం ఏమిటి, ఎట్లా చూస్తారు దాన్ని? శివసేన శివాజీ వారసత్వం అనే పేరుతో మరాఠా మూమెంట్. అది మరాఠా హిందూ 2 విడివిడిగా ఏం లేవు కనుక హిందుత్వ వాదులే వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే. కానీ దే ఆర్ మోర్ రీజనలిజం ఇది ప్రమోట్ చేసిన వాళ్ళు. ప్రైడ్ మరాఠాను ఎక్కువ ప్రమోట్ చేశారు వాళ్ళు. ప్రమోట్ చేయడంతో బాంబే అంటే ఎవరిది అండి? బాంబే అంటే ఇండియాది. బాంబే అంటే మహారాష్ట్రది కాదు అది. ఎందుకంటే ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కనుక అక్కడ నువ్వు బాలీవుడ్ ఉంది. బాలీవుడ్ ఎవరిది అసలు? ఎంతమంది మరాఠాస్ హీరోస్ ఆడ ఎవరో అన్న, అందరూ హిందీ వాళ్ళు. సౌత్ ఇండియన్ ఎంతమంది మన సౌత్ ఇండియన్ ఉమెన్ హీరోయిన్స్ దాన్ని ఏలారు. కనుక రజనీకాంత్ ఇప్పటికి కూడా వెళ్తాడు దాన్ని. హేమమాలిని అక్కడ నేటివ్ లేడేమో అని అనుకుంటారు ఆమె. కనుక బాంబే అనేది ఎవరిది అని అంటే ఇండియాది, భారత్ది. కానీ అక్కడ వాళ్ళు తప్పు చేశారు. వాడు గో బ్యాక్, వీడు గో బ్యాక్ అని అన్నారు. మా మరాఠాలే అన్నారు. ఆటోలో పోతుంటే వాడు మరాఠా మాట్లాడకపోతే కొట్టడం మొదలుపెట్టారు. మొన్న కూడా మొదలుపెట్టారు. ఎందుకు? బలహీన పడ్డారు కదా. బలహీన పడ్డప్పుడల్లా ఈ కొట్టుడు మొదలు పెడతారు. బలంగా ఉన్నప్పుడు కొట్టారు ఎప్పుడు కూడా. వాళ్ళకు ఓట్లు వేస్తుంటే వాళ్ళు పవర్లో ఉంటే ఎవరిని కొట్టారు. పవర్ లేకపోయేసరికి కొట్టుడే. ఇదే ఈ దుర్మార్గులు చేసేటువంటి పని. ఎవడైనా సరే, శివసేన అయినా సరే, ఇంకొకటి ఎవడైనా సరే, ఈ గో బ్యాక్ మూమెంట్స్ స్టార్ట్ చేసే వాళ్ళు వీళ్ళే ఉంటారు. కనుక నేను ఇప్పుడు ఈ గో బ్యాక్లో అటువంటిది కూడా ఉంది అని నేను అనుకోవడం లేదు. చాలా చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాట్లాడే పిల్లలు అందరూ కూడా వాళ్ళు దాంట్లో హిందూ ముస్లిం లేదు, ఏది లేదు, గుజరాత్ మరాఠీ కూడా లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే అంటున్నారు స్వచ్ఛమైన ఒరిజినల్ మార్వాడీలను మేము ఏం అంటలేము, క్లియర్గా చెప్తున్నారు. మా డిమాండ్ ఇది, మా కుల వృద్ధులకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి, మాకు పావులా వడ్డీకి లోన్ ఇవ్వండి. మరి ఇది తప్పేముంది? వాళ్ళు అడిగిన దాంట్లో పని చేసుకొని బతుకుతామంటున్నారు కదా. ప్రభుత్వాలు ఎందుకు పని లేక? మరి సార్ ఒక మాట కొంచెం లోతులకు వెళ్దాము. ఇందాక ఆయన విశ్వకర్మ సంఘం ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళతో ఫైనాన్స్కి వీళ్ళు పోటీ పడలేకపోతున్నారు. జీరో దందా అని, ట్యాక్స్ వాళ్ళు ఇవ్వట్లేదని రకరకాల అంశాలు వారు అన్నారు. వీళ్ళు 1,00,000కో 50,000కో వీళ్ళు చేసుకోగలరా? నెంబర్ 1 అదో ప్రశ్న. 2, వీళ్ళందరికీ ఆయా రాష్ట్రాలలోనే మార్కెట్ కల్పించగలిగితే, ఇప్పుడు మిడతల దండులాగా వచ్చి పడుతున్నారు తెలంగాణ మీద ఒక చర్చ ఎప్పటి నుంచో ఉన్నది. మిడతల దండులాగా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వీళ్ళకి వర్తిస్తుందేమో అని అనిపిస్తున్నది. ఎందుకంటే మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు వేయరంటే, అంటే వీళ్ళందరికీ వాళ్ళ రాష్ట్రాల్లోనే అక్కడ ఉపాధి ఉంటే కనుక, వాళ్ళ రాష్ట్రాల్లో కనుక ఇండస్ట్రీ ఉంటే కనుక, ఇవాళ చైనా ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నది. వాళ్ళు గుజరాత్లో ఉండు, రాజస్థాన్లో ఎక్స్పోర్ట్ చేయవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తే కనుక ఇది రాదు కదా. మీరు సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు ఇచ్చే సూచన ఏమిటి విషయంలో? ఒక నియంత్రణ అనేది ప్రభుత్వాలు చేస్తుండాలి, మానిటరింగ్ చేస్తుండాలి, ఏం జరుగుతుంది అనేది గమనించాలి. ఇప్పుడు బీహార్ నుంచి అనేక మంది కూలీనాలు చేసుకునేటోళ్ళు వస్తున్నారు. ఆడ వర్క్ లేనందుకు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. మనం వాళ్ళని ఏం కాదంటలేము, వివాదమే లేదు వాళ్ళు. అట్లా ఒరిస్సా నుంచి మీరు హోటల్లో ఏడనని చూడండి, ఆడపిల్లలు కూడా సర్వీస్ సెక్టర్ పనిచేస్తున్నారు. ఇది భారతదేశం కనుక వాళ్ళతో వివాదం లేదు, ఏం లేదు. వాళ్ళే కూడి గతి లేక వచ్చింది, వాళ్ళతో సమస్య లేదు. ఇక్కడ మనోళ్ళు కూడా గతి లేక పని లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక వీళ్ళ విషయంలో ఏ వివాదం లేదు.
దోపిడీదారుడు ఎవడైనా సరే, బయటోడైనా లోపలోడైనా దోపిడీదారుడు లోపలోడు దోపిడీ చేస్తే చేయాలన్నా, ఈ దోపిడీని నియంత్రించే బలమైన శక్తులు ప్రభుత్వాలు నియంత్రించలేకపోతే ఈ వివాదాలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణ ఉద్యమంలో మీరు ఇప్పటికైనా చూడండి, మీరు నారాయణ చైతన్య రెండు కూడా ఎడ్యుకేషన్లో ఉన్నాయి, లేకపోతే కామినేని, లేకపోతే ఇవి కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, ఇవన్నీ అన్ని ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి. అయితే ఉంటే ప్రాబ్లం లేదు. కానీ నేనేమంటున్నాను, ఎడ్యుకేషన్ను కంప్లీట్గా గుప్పిట్లోకి తీసుకొని గ్రామాల నుంచి కూడా పిల్లల్ని ఎత్తుకొచ్చుకొని చదివితే నారాయణ చైతన్య చదవాలి, ఇంకో దాంట్లో చదవకూడదు. అదొక భ్రమ భ్రాంతి, ఒక మాయ ఆవరించినట్టు. ఏదోడు కూడా ఆడ చదివిపోయాలి. మరి చదివిస్తే అందరికీ చదువు చెప్తారా? ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 10 మందికి చెప్తారు, అందరు ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఎవరైనా అడగొచ్చిండా? లేకపోతే అసలు మీరు ఒక్క నారాయణ అనే పేరు మీద 100 బ్రాంచ్లు ఎందుకు అనుమతి ఇవ్వాలి? నేను అడుగుతున్నా. అసలు నేను అడుగుతున్నాను. కార్పొరేట్ అంటే అర్థం ఏంది అంటే, ఒక పేరుతో బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ పేరుతో వస్తువు. అప్పుడు బాటా ఉంది అండి, టాటా ఉంది. బాటా చెప్పులు నీ కాన్పూర్లో తయారు చేసిన, మద్రాసులో తయారు చేసిన క్వాలిటీ సేమ్ ఉంటుంది కనుక నువ్వు ఏడన్నా అమ్మ, రేటు కూడా సేమ్ ఉంటుంది, మోసం ఏం లేదు దాంట్లో, దాని వాల్యూ అది. కానీ నారాయణ అనేవాడు ఒక క్లాస్లో పాఠం చెప్తాడు. నారాయణ నారాయణ తీన్ ఉన్నారా? వాళ్ళు ఒకటే టీచర్ అంతటా పాఠం చెప్తున్నాడా? ఒకటే చెప్పగలుగుతారా? క్వాలిటీ సేమ్ క్వాలిటీ గ్యారెంటీ, కానీ దోపిడీ మాత్రం గ్యారెంటీ కదా. అందుకని నారాయణ ఇప్పుడు బాటా అనే దానికి నువ్వు ఎట్లా అలో చేసినావు దేశమంతా అమ్మని? ఎందుకు? క్వాలిటీ గ్యారెంటీ కనుక. నారాయణ గ్యారెంటీ కాదు, అందుకని నారాయణ నువ్వు ఒకటే నారాయణ ఇవ్వు, ఇంకో పేరుతో పెట్టుకోమని ఆయనను రెండో పేరుతో పెట్టాం. సెంట్రల్ గవర్నమెంట్ 100 నారాయణ 100 చైతన్యలు ఇవ్వకూడదు. చాలా అద్భుతమైన మాట మీరు చెప్పింది. మంచి పోలిక ఇది, మంచి పోలిక. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ అనగానే ఎగురుకుంటూ పోవడు కాదు, దాని వాల్యూ ఏంది, దాని నాణ్యత ఏందో కూడా. నారాయణ అనే యజమాని 100 స్కూళ్ళు పెట్టుకోమంటాను, నేను వద్దంటలేను. పేర్లు వేరే వేరే పెట్టాలి, ప్రభుత్వాల అనుమతి ఇవ్వద్దు వాళ్ళ. ఇప్పుడు దీంట్లో విద్య అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి చట్టం తీసుకొని రావచ్చు కదా. ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పేదరికానికి కారణం, వీటిని మనం కంట్రోల్ చేయవచ్చు. ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు అంటారు? అంటే రాజ్యాంగంలోనే సమస్య ఏంటంటే, కేంద్రం ఇప్పుడు ఉదాహరణకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చింది. ఇది పాలసీ దేశమంతా యూనిఫామ్గా ఉంటేనేమో మంచిది. ఇప్పుడు దేశమంతా ఒకటి చెప్తున్నాం బుచ్చన్న గారు, ఏంటంటే నో లెర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. లెర్నింగ్ అనేది జరగడం లేదు, క్వాలిటీ లేదు మన విద్యలో. ఇంటర్ డిగ్రీ అయినా కూడా సరిగ్గా తప్పులు లేకుండా రాయలేకపోతున్నారు పిల్లలు. ఇది ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. అటువంటి దాంట్లో నాణ్యత పెంచాలి. ఎన్ఈపిలో నాణ్యత పెంచడానికి మంచి ఇవి ఇచ్చారు, ఐడియాస్ ఇచ్చారు. దేశం అంతా ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ మా ప్రభుత్వం ఇది బీజేపీ ఇచ్చింది మేమెందుకు అని తొలగిస్తున్నారు. మంచి విషయాలు ఉన్నాయి కదా, యాక్సెప్ట్ చేయాలి కదా. కానీ చట్టము సెంట్రల్ చేసినా వీళ్ళు పాటించాలని ఏమీ లేదు. కనుక మీరు చెప్పిన విద్యా వైద్యము కేంద్రం కంప్లీట్గా కేంద్రం చేతిలో 45 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు 800-900 యూనివర్సిటీలు రాష్ట్రాల చేతిలో ఉన్నాయి. కనుక విద్యకి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు. అలాగే వైద్యం కూడా అంతే. కనుక చట్టం చేయడం కూడా సాధ్యం కానటువంటి విషయం. కాకపోతే మంచిని యాక్సెప్ట్ చేస్తే అందరికీ అవకాశం ఉంటుంది. దీనికి కూడా పాలిటిక్స్ తేవడం వల్ల నష్టం జరుగుతుంది నా అభిప్రాయం. రైట్ సార్, దాన్ని మాట్లాడదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద కొంచెం సీరియస్గానే మాట్లాడాలి. అన్నిటికీ కారణమే అదే అవుతున్నది చాలా సమస్యలకి. ఇక్కడ వీళ్ళ విషయంలో సార్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా ప్రభుత్వానికి ట్యాక్స్ ఇవ్వడం, ఇంకొక చర్చ ఏం జరుగుతున్నదంటే, వీళ్ళు ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా ఈ డబ్బులన్నీ వాళ్ళ రాష్ట్రాలకు తరలించుకొని పోతున్నారు, నష్టం జరుగుతుంది ఇక్కడ అని ఒక ఆర్గ్యుమెంట్ నిజానిజం అంటే నాకు తెలియదు. ఒక ఆర్గ్యుమెంట్ అయితే వచ్చింది, ఆ వీడియోలు నేను కూడా విన్నాను అట్లాంటివి. అయితే ప్రభుత్వమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ వస్తువులను వాడండి అని మోడీ గారే ఒక పిలిపించారు. ఎందుకు అంటే మనము గ్యాట్ ఒప్పందంలో వెళ్ళిపోయినాము, ఎవరిని ఆపలేము. చైనా సరుకులు, చైనా మాల్ అంటాం, తెచ్చి అవి దాంట్లో నాణ్యత ఉండదు, ఏముండదు, చైనా ప్లాస్టిక్ వస్తువు తెచ్చి డంపు చేసి పడేస్తున్నారు. ఈవెన్ గణపతి విగ్రహాల కాడ నుంచి అన్నీ మన మీద దొబ్బేస్తాం. మన గణపతి అంటే తెలియదు, కానీ విగ్రహాలు తయారు చేస్తారు, మనం కొంటున్నాం, చీప్గా మన మీద పడేస్తున్నారు. అయితే దానివల్ల వచ్చే డబ్బంతా వాడికి పోతుంది అది. అయితే ఇది మనం కొనకుండా ఉంటే పోదు. కానీ నువ్వు మా ఇండియాకు రావద్దు అని మనం ఆపలేము, ఎందుకంటే గ్యాట్లో ఒప్పందంగా ఉన్నాం మనం. కనుక ఇలాంటి సమస్యలు ఇవి కూడా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా
రావద్దు అనికే లేదు, డబ్బు తీసుకుపోవద్దు. అసలు ఇది దేశం ఒక్కటే, వన్ నేషన్ వన్ కంట్రీ కనుక మనం యూ కాన్ స్టాప్ ఇట్. కాకపోతే దోపిడీ వాడు ఏదైతే చేస్తున్నాడో దందా, జీరో దందా, 2 నంబర్ మాల్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు చాలా సార్లు మార్వాడి బిజినెస్లో తెల్లచిటి రిసీట్స్ ఉంటాయి, కాగితం ఇట్లా రాసి ఇచ్చేస్తాం. ప్రింటెడ్ ఇవి జిఎస్టీ లేకుండా మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఫోన్పే గూగుల్ పే లేకుండా ఇవన్నీ ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు ఎందుకు వీటిని టైటెడ్ చేసి లోపల పడేయాలి కదా వీళ్ళను? వీళ్ళు కుమ్ముక్కు అయిపోతారు ప్రభుత్వాలు కూడా. వాళ్ళు ఇచ్చే డబ్బులో మాయ ఉంది కనుక వీళ్ళంతా కూడా కొనేస్తున్నారు వీళ్ళందరినీ కూడా. వీడు బాధపడుతున్నాడు. ఇన్ని రోజులేమో కౌంటర్లు మోసం చేసి స్మగ్లర్లు అని ఒక ఆయన రాసిండు, ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అని అంటున్నారు. కానీ సార్ ఇది సార్ పోలికేదో ఇక్కడ వైశ్యులు హాస్పిటల్ పెట్టిండ్రు, కాలేజీలు పెట్టిండ్రు, వాళ్ళు సర్వీస్ చేసింది సార్. వీళ్ళతో పోలుస్తారు అట్లా? లేదు, తప్పు. నిజంగా అయితే కౌంటర్లు కానీ వ్యాపారము కులం చేతిలో లేదు బుచ్చన్న గారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఎందరో ఇప్పుడు మంగళూరులో ఉన్నారు. మంగళూరులో ఏడున్నారు చెప్పండి, సెల్యూన్లు గిలీన్లు వచ్చి మోడర్న్ డే దీంట్లో అర్బన్ కంపెనీ రిలయన్స్ అమ్ముతుంది. అర్బన్ కంపెనీ వచ్చింది, ఎవరు వస్తున్నారో తెలుస్తలేదు. మంగళూరు లేడు, సాకలూరు లేడు. మిషన్స్ వచ్చినాయి, వాషింగ్ మిషన్స్, సాకలూరులో ఎక్కడ ఉన్నారు? కనుక వృత్తులు అన్నీ మారిపోతున్నాయి, ఎవరెవరో వచ్చి చేస్తున్నారు. కార్పొరేటైజేషనే దీనికంతా ప్రమాదము. కనుక మాల్ కల్చర్ ఏదైతే ఉందో వీటిని నియంత్రించకపోతే చివరగా బాధపడేది కుల వృత్తులను మనం కాపాడకపోతే. ఇన్ని రోజులు ఈ దేశానికి సేవ చేశారు, ఇన్ని రోజులు ఈ దేశానికి సేవలు అందించారు, వాళ్ళను కాపాడుకోవాలి, వాళ్ళని తగిన రీతిని అకామిడేట్ చేయాలి. ఈ కార్పొరేట్ ఇప్పుడు మొచ్చి అనే కంపెనీ వచ్చింది, చెప్పులు కుట్టినోడు ఎక్కడ పోయిండో ఏమో. ఇప్పుడు మొచ్చి పేరు మీద పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, కానీ వాడు మొచ్చి కులం కూడా కాదు, ఓనర్ ఎవరుతున్నారో కానీ పేరేమో అది, కులం పేరు అది. కనుక కులంకు వృత్తికి సంబంధం లేకుండా అయిపోయింది. కానీ మారిన ఈ పరిస్థితుల్లో తప్పకుండా మనం యాజ్ ఎ నేషన్, ముఖ్యంగా మన కల్చర్ ఇన్ని రోజులు కాపాడిన ఈ వృత్తులకు అకామిడేట్ చేయాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చాక ఈ వృత్తులను కాపాడి ఈ వృత్తులను ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కనుక స్టార్టప్స్ కానుంచి అన్నిట్లో కూడా వీళ్ళకి కనుక ప్రాపర్ ప్లేస్మెంట్ జరిగితే వీళ్ళు రేపు కోటీశ్వర్లు అవుతారు. దళిత కోటీశ్వర్లు అనే స్కీమ్ డిక్కీ అనేటువంటి దళిత్ చేంబర్ ఆఫ్ కామర్స్, ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు, ఈయన మరాఠీ, ఆయన పూణే ఆయన స్టార్ట్ చేశారు, దళితులను కోటీశ్వర్లను తయారు చేస్తాను. కనుక ఆయన స్కీమ్ ఎంత బాగుంది, ఒక్కొక్క దళితుని కోటీశ్వరుని చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలా చేతి వృత్తుల వాళ్ళు అయితే వాళ్ళు కళ వచ్చిన వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు ఇప్పటికీ ప్రొడక్టివ్గానే ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి టెక్నాలజీ ఇవ్వడంలో కానీ ఆర్థికంగా నిలబెట్టడం కానీ ఈ రెండు తప్పకుండా ఒక ఉద్యమంగా చేయాలని నేను అంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సమస్యను కేవలము పైన చూడడం కాకుండా నిజంగా వాళ్ళు చాలా సూచనలు కూడా ప్రభుత్వానికి చేయటం, స్థానికులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మధ్య ఘర్షణ ఇక్కడ, ఉపాధి విషయంలో, సంపాదన విషయంలో చాలా స్పష్టంగా కనబడుతున్న విషయాలు ఇవి. అంటే తమ చేతుల్లో హైదరాబాదుకు ఎటు ఒక 70-80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ వచ్చింది. ఆ భూములన్నీ ఇక్కడున్న రైతులు, మామూలు చిన్న సన్నకారు వాళ్ళ చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. మరి కొంటున్నది ఎవరు? ఇక్కడ స్థానికంగా గతంలో ఉపాధి పొందిన వారికి ఉపాధి లేకుండా అవుతున్నది. వాళ్ళంతా ఎక్కడ రీప్లేస్ అవుతున్నారు? చాలా సీరియస్గా ఇది పరిశీలన చేయవలసింది. ప్రభుత్వము ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని అడ్రస్ చేయాలి. స్థానికులకు బతుకు జరుగు డోకా లేదనే భరోసాను ప్రభుత్వాలు కల్పించాలి. నిజంగానే ఇట్లాంటి వాళ్ళు జీరో దందా చేస్తున్నప్పుడు ప్రభుత్వం వారిపైన కఠినంగా వ్యవహరించాల్సిన అనివార్యత, అవసరం ఉందని కూడా వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. రెండవది, కేంద్ర ప్రభుత్వము చిరు వ్యాపారాలు చేసుకునే వారి కోసమే ప్రత్యేకంగా కొన్ని స్కీములు పెట్టింది ఆల్రెడీ, కొందరు తీసుకుంటున్నారని కూడా. మరి వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి, వాటిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.